అసిడిటీ, గ్యాస్ట్రిక్ ట్రబుల్, అల్సర్స్, ఇండైజెషన్, బ్లోటింగ్, కాన్‌స్టిపేషన్, కడుపుబ్బరము, తినంగానే చాలా అనీజీగా ఉండడము, ఆకలి లేకపోవడము, తిన్నది సరిగ్గా అరగకపోవడము, అరిగినా కానీ ఎక్కువ గ్యాస్ పట్టడము, కొద్దిసేపటికే మరలా ఆకలేయడము, అసలు ఆకలి ఉండదు. ఆకలి ఉన్నా కానీ తినంగానే కడుపు నిండిపోయినట్టు అనిపిస్తుంది. నోట్లో నీళ్ళు సరిగ్గా ఊరవు, అంటే లాలాజలం సరిగ్గా ఫార్మ్ అవ్వదు. లేదు, నోరు ఎప్పుడు డ్రైగా ఉండడము, ఎక్కువ నీళ్ళు తాగాలనిపించడము, నీళ్ళు దాహం ఎంత తాగినా కానీ తీరకుండా ఉండడము, ఇలా చాలా సమస్యలు ఉన్నాయి. అయితే వీటిల్లో చాలా వరకు నేను ఇప్పుడు ఒక టీ చెప్తాను. ఆ టీ తాగడం వల్ల చాలా బెనిఫిట్ పొందవచ్చు మీరు. ఈ టీని ఎలా చేసుకోవాలనేది చివరిలో చెప్తాను. అయితే ఈ టీ బెనిఫిట్స్ ఏంటి ఏంటి అంటే ఇప్పుడు ఏదైతే లిస్ట్ ఇప్పుడు దాకా చెప్పానో అవన్నీ కూడా క్లియర్ అయిపోవచ్చు. అయితే ఇమ్మీడియట్గా కావు, కానీ రిలీఫ్ వస్తుంది. ఎంత రిలీఫ్ వస్తుందంటే మ్యాక్సిమం రిలీఫ్ వస్తుంది. మిగతావన్నీ కూడా పాటించారు అని అంటే ఆహారంలో, వ్యవహారంలో, తర్వాత వ్యాయామంలో, మన సైకలాజికల్గా, మెంటల్గా ఇవన్నీ కూడా కలిపి చేస్తే మీరు చాలా తొందరగా ఇప్పుడు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి కూడా మీరు బయటపడవచ్చు. అయితే ఈ టీ ఎలా చేసుకోవాలి అని అంటే ఒక కప్పు నీళ్ళు తీసుకొని ఒక పావు చెంచా టీ పొడి వేసుకొని కొద్దిగా అల్లం దంచేసేసారంటే మరిగించండి. మరిగించిన తర్వాత ఫిల్టర్ చేసుకునేటప్పుడు ఆ కప్పులో ఒక 10 చుక్కలు నిమ్మరసం వేయండి, లెమన్ జ్యూస్. ఒక పించ్ అంటే చిటికెడు, ఒక 5-6 చిటికెలు, అంటే మీరు సాల్ట్, బ్లాక్ సాల్ట్ అంటాం, నల్ల ఉప్పు అంటాం, అది వేయాలి. అంటే మీరు బ్లాక్ టీ పెట్టారు, ఆ టీని ఫిల్టర్ చేసేటప్పుడు ఆ కప్పులో ఒక 10 చుక్కలు నిమ్మరసం వేసుకున్నారు, ఒక 5 పించులు బ్లాక్ సాల్ట్ వేసుకున్నారు. ఈ సాల్ట్ అనేది మీరు చూసుకొని వేసుకోండి. కొంచెం వేసుకొని ముందు స్టార్టింగ్లో అలవాటు చేసుకోండి, తర్వాత పెంచుకుంటూ వెళ్ళండి. సో ఈ టీ గన మీరు తాగారు అంటే మీకు ఇమ్మీడియట్ రిలీఫ్ వస్తుంది. ఫస్టు చెస్ట్ కంజెషన్ కావచ్చు, తర్వాత బ్లోటింగ్ కావచ్చు, కడుపు ఉబ్బరం కావచ్చు, కడుపులో ఏదో బరువు ఉన్నట్టు కావచ్చు, ఇలాంటి చాలా సిమ్టమ్స్ ఉంటాయి. అవన్నీ కూడా తగ్గిపోతాయండి. తర్వాత ఏం చేస్తారు అని అంటే ఈ టీ ఎప్పుడు తాగాలి అని అంటే టిఫిన్ అయినాక ఒక 2 అవర్స్ తర్వాత అయినా తాగొచ్చు, లేదా ఈవినింగ్ కూడా తాగొచ్చు. అయితే ఈ టీ తాగిన ఎమ్మటే మాత్రము మీరు బాత్రూమ్కి దగ్గరగా ఉండాలి. అది 1 అవర్లో జరగచ్చు, 2 అవర్స్లో జరగచ్చు, ఎప్పుడైనా జరగచ్చు. కానీ చాలా స్పీడ్గా మోషన్ అనేది రావడానికి అవకాశం ఉంది. కొంతమందిలో లివర్ ప్రాబ్లం ఉంటుంది, అంటే లివరు డ్యామేజ్ అయిందని అర్థం కాదు, కడుపు ఉబ్బరం అంటాం. అలాంటి కండిషన్స్ కావచ్చు, కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళల్లో ఎప్పుడైతే ఈ టీ తాగుతారో వాళ్ళకి చాలా అనీజీగా ఉంటుంది. ఈ చెస్ట్ పార్ట్ అంతా కూడా చాలా అనీజీగా ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే వామిటింగ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. వామిటింగ్ అవ్వచ్చు, అవుతున్న ఫీలింగ్ కూడా ఉంటుంది. ఇది అందరికీ ఉండాలని లేదు, కానీ ఎవరికైతే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళకి, ప్లస్ లివర్లో చెత్త ఎక్కువ చేరి ఉంటే ఆ చెత్తని కింద నుంచి పంపించలేక ఇలా పైనుంచి వామిటింగ్ రూపంలో పంపించేస్తుంది. సో దానివల్ల మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇమ్మీడియట్ అంటే జస్ట్ అది వామిటింగ్ అయిపోతే మీకు ఫ్రీ అయిపోతారు. లేదా ఆ ప్రాసెస్ ఏదైతే జరుగుతుందో అది జరిగినంతసేపు కొంచెం మనం భరించగలగాలి, అంతే. కొంచెం వాటర్ ఎక్కువ తీసుకోండి, సరిపోతుంది. రెండోది ఏంటంటే మోషన్ అవ్వడానికి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది, ఫ్రీ మోషన్ అవుతుంది. సో అది అయినాక మన స్టమక్ అనేది చాలా క్లియర్ అవుతుంది. దీన్ని మనము రెగ్యులర్గా తీసుకుంటే
చాలా బాగుంటుందన్నమాట. గ్యాస్ట్రిక్ ట్రబుల్ కావచ్చు, అల్సర్స్ కావచ్చు, చాలా వరకు ఎస్పెషల్లీ కాన్స్టిపేషన్ అనేది చాలా రిలీఫ్ వస్తుంది. స్టమక్ ఖాళీ అయిపోతుంది. కడుపు బరువు ఉంటుంది కదా, అదంతా క్లియర్గా చాలా బరువు తగ్గినట్టు ఫీలింగ్ ఉంటుంది. సో ఈ లెమను, బ్లాక్ సాల్టు చాలా బెనిఫిట్ ఉన్నాయన్నమాట. ఇది మీరు ఇది ట్రై చేసి చూడండి.